హలో సహోదరులారా, బాగున్నారు కదా? అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు ప్రేమ గురించి చెప్పాలనుకుంటాను. ప్రేమ అంటే చాలా విలువైనది. ప్రేమ లేకపోతే బైబిల్లో చెప్పాల్సింది నేను వ్యర్థుడివి అనేస్తాడు. వ్యర్థుడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. అంటే అది ఎటువంటి ప్రేమ, ఏంటి అసలు విషయం? ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చేటియే. ప్రేమ కలిగి ఉన్నామనుకోండి, అసలు బైబిల్లో పూర్తిగా మనం నెరవేర్చినట్లు. బైబిల్ పట్టుకోవడం అని కాదు, కానీ బైబిల్లో ఉన్నవన్నీ నెరవేర్చినట్లుగా మనం ఉండాలని చెప్తున్నారు బైబిల్ ప్రకారంగా. ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అనగా బైబిల్ అంతా నెరవేర్చినట్టే. చాలామంది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరవ్వచ్చు, ఎవరైనా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తారు. బైబిల్లో ఉంటుంది కానీ అది ధర్మశాస్త్ర ప్రకారం నడవాలి అని బైబిల్లో ఉంటుంది, కానీ నడవరు. బైబిల్ అక్కడ చర్చిలో చదువుతారు, పాస్టర్లు అయితే చెప్పడానికి చదువుతారు, విశ్వాసులు అయితే వాళ్ళు చెప్పగానే వీళ్ళు చదివేయడానికి చూస్తారు. ఈ గొప్పల కిందని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ విషయం ఏంటంటే బైబిల్లో ఉన్నది ఏంటంటే ప్రేమ. అది ఎవరికి వారు మనసులోన ప్రేమ అంటే ఎటువంటి ప్రేమ, యేసుప్రభు చూపించిన ఎటువంటి ప్రేమ. యేసుప్రభు గ్రంథం పట్టుకుని వచ్చాడు బైబిల్. ఆయన సర్వము ప్రేమ గురించి చెప్పుటకు, ప్రేమించుటకు ఆయన వచ్చాడు. ఆయన మాటల్లో పనుల్లో చూపించారు యేసుప్రభు. చనిపోయిన వెళ్ళి లేపడం, గుడ్డి వాళ్ళ కళ్ళు చేయడం, అక్కడ ఆకలితో ఉన్నవారికి కనానా దేశంలో అక్కడ 2 చేపలు 5 రొట్లు ఉని 12 మందికి ఎంతోమందికి ఓడించి తినగా 12 గంపలు ఇంకా మిగిలిపోయాడు. 5,000 జనాలు పెట్టగాలి. అంటే ఆకలి అంటే ఆయన వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేయాలి ప్రభు చెప్పిన మాట. అంటే ఇప్పుడు క్రైస్తవులు ఒక విషయం చెప్పుకుంటే ఒకడికి 1 బిల్డింగ్, 2 బిల్డింగ్, 4 బిల్డింగ్ ఉంటాయి. అందులో 10%, 5% తీసి బీదలకు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకు చెప్పాలంటే ఎవరు? అది ఎక్కడైతే సంఘంలోకి వెళ్తున్నారో ఆ సంఘ కాపర్లకు అక్కడ ఉన్న వాళ్ళకి నెలకింతని ఒక ప్యాకేజీ లాగా ఇస్తుంటారు. అది ప్రేమతో ఇచ్చింది కాదు. మనం ఆ చర్చికి ఒక స్కూల్లో ఒక టీచర్కి ఒక ప్రైవేట్ చెప్పిన నెలకింతని మనం ఇస్తాం జీతం బడిపంతుల కాళ్ళకి. ఆ అక్షరాలు మనం నేర్చుకుంటాం కదా. ఇది కూడా వాళ్ళకి నెలకింతని మన దశంభాగం ఏమని ఇస్తే మనకి ఆయన పాస్టర్ కాబట్టి మనం వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇక సువార్థకులు ఉన్నారు, వాళ్ళకి చెప్పులు ఉండవు, ఏమి ఉండవు, ఎక్కడికెక్కడ తిరుగుతూనే ఉంటారు. నాలంటి ఉంటాయి, కొన్ని వేలు సబ్స్క్రైబర్లు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర ఎన్నో ప్రాంతాల్లో సువార్త చేసిన వాళ్ళు మేము మా సొంత డబ్బులు పెట్టుకొని. సువార్త అంటే ఎవరు ఇస్తారు? ఎవరు సువార్త చెప్పడం అంటే ఏంటి? ఏ టీ కొట్టు దగ్గర సంబర్పం వచ్చినప్పుడు చెప్పడం, యూట్యూబ్ల దగ్గర ఏదో చెప్పడం, వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం, దేవుడి గురించి ప్రకటించడం. మరి ఇలాంటి వాళ్ళకి నేనని కాదు, చాలామంది చాలా సువార్థకులు ఉన్నారు. వాళ్ళు నిజంగా దెబ్బలు కాస్తారు కూడా కొన్ని దగ్గర దేవుడి గురించి చెప్పేటప్పుడు కూడా. అంటే సువార్త అంటే ఏంటంటే దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆయన దేవుడు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే ఏంటి, భూమంతా ఎక్కడ చూసినా అదే ఉంది, ఆయనే దేవుడు. ప్రపంచ దేశాలు ఎక్కువ నమ్మింది యేసుప్రభునే, అన్ని దేశాల్లో కూడాను అని అందులో ఉన్నాయి కాబట్టి మనం చెప్తున్నాం. ఈరోజు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవరు పుట్టినా ఉంటుంది. ఈజీగా మనం ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. వాళ్ళు విన్నోళ్ళు వింటారు, ఒక దగ్గర కోపం అయిపోతారు, ఒక దగ్గర కొడతారు, ఎన్నెన్నో ఉంటుంటాయి. అయితే ఇలాంటి సువార్తలకి ఎన్నో ఎదుర్కొనే ఉంటుంటారు. అయితే ఇక్కడ జనాలు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం బైబిల్ పట్టుకుంటారు, కానీ బైబిల్లో దేవుడు చెప్పాల్సింది అసలు యేసుప్రభు ఏం చెప్పాడు. ఇలాంటివన్నీ గలిబిలిగా ఉన్నాయి కాబట్టే సర్వశక్తి గల దేవుడు భూమి మీదకి వచ్చేసి లైవ్లో డైరెక్ట్గా మనకి చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారి ముందు ప్రేమించవయ్యా, ఎక్కడికో నువ్వు బోధిస్తే మనకి నెలకి జీతం ఇచ్చినట్టు ఇచ్చేయడం కాదు అని ప్రభు చెప్పాడు. అలాగే పిల్లలారా మీ తల్లిదండ్రులు ప్రేమించండి, తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ప్రేమించండి, భార్యలారా భర్తలు ప్రేమించండి, భర్తలారా భార్యని ప్రేమించండి. ఇవన్నీ ఏంటి? ప్రభువు మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ప్రేమించండి అని చెప్పాడు. ప్రభు మనందరినీ ప్రేమిస్తాడు. అలాగే భార్య ఉంటుంది గొప్పల కోసం, బయటను మాత్రం ఆయనండి మా ఆయనండి అంటే భార్యాభర్తలు కలిసి ఉండి బాగా యాపీగున్నన్నాలును వాళ్ళకేది గొడవ వస్తే ఎవరి దగ్గర మాట్లాడొద్దని భర్త చెప్తాడు, వాళ్ళతో మాట్లాడొద్దు భార్య.
భర్తకి ఎవరితో మాట్లాడొద్దని భార్య చెప్తే వాళ్ళతో మాట్లాడదు. ఏ పని అయితే వద్దంటారు అదే చేస్తుంటారు. మరి బైబిల్ పట్టుకుంటారు, అన్నీ తెలుసు. కానీ బైబిల్లో ఉన్నది ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమన్నాడు. నీ దేహంలోకి నీ కన్నులు దీపమై ఉన్నాయి. నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా చెడిపోను. చెడు చూపులు వద్దు, చెడు పనులు వద్దు. మారు మనసు పొందండి. పొందకపోతే చెట్టు ఏరుని ఇప్పుడే గొడ్డలో వంచబడింది, నరికి సజ్ఞలు వేయబడును అని యోహాను కూడా మారు మనసు నిమిత్తం బాప్తిస్మం ఇచ్చాడు, చెప్పాడు. యేసు ప్రభు కూడా అదే, మా ప్రభు వారు అదే చెప్తారు. సర్ప సంతానమా, ఇప్పుడే మీరు మారు మనసు పొందండి అని. అంటే ఏం చెప్తాం? బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే ఎక్కడ ఏది వద్దంటారా? వద్దని పనులు చేస్తున్నారు. బైబిల్లో ఉన్నవి ఏం చెప్తున్నారు? బైబిల్లో ప్రేమించమని చెప్పారు. ప్రేమతోని భర్తను ప్రేమించాలి. బైబిల్లో చెప్పి ఉన్నది కదా, భార్య భర్తను ప్రేమించాలి. అలా ప్రేమించి బయట వెళ్తే ఎందుకు మాట్లాడతారు? ఈ భర్త విషయాలని బయట నుంచి చెప్తారు, ఆ విషయాలని ఎక్కడ చెప్తారు? ఎవరింట్లోనో ఆలస్య అడ్డకి చెప్పుకుంటారు. కొద్ది రోజులు ఈడిపోయారు అనుకోండి, ఒక భార్య భర్త ప్రేమ లేక ఇలా చెప్తూ ఏమవుద్దంటే ఈదులు పడిపోతారు జీవితం. వెళ్ళిపోయి ఏ ఊర్లో ఉన్నారనుకోండి, ఎక్కడో అది ఒక దగ్గర సింగల్గా ఉంటుంది, ఉద్యోగం చేసుకుంటుంది. ఈడెక్కడో సింగల్గా ఉద్యోగం చేసుకుంటాడు. ఎవరైనా అడుగుతారు, పెద్ద ఏజ్ ఉండేటప్పుడు ఎవరైనా అడుగుతారు, బాబు మీ భార్య ఎక్కడ ఉంది? అలాగే అమ్మ నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నావు కదా, మరి మీ ఆయన ఎక్కడున్నారమ్మా అని అడుగుతారు. ఏం చెప్తారు తెలిసింటే, అక్కడ భర్త భార్య ఏమి లేనప్పుడు గొప్పల కోసం. మా ఆయన చాలా మంచోడండి, ఆయన అసలు నాకు జాబ్కి వెళ్ళొద్దు అన్నాడు. నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్తే ఒప్పుకోరు ఆయన, నేను టైం పాస్ కోసం వస్తానని ఆయన అంటది. భర్త భార్య గొడవ ఈడిపోయిన తర్వాత సింగల్గా ఉన్నప్పుడు మా ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు అని ఇలా డామ్ డూమ్ చెప్తే. ఎందుకంటే అక్కడ భర్త ఉన్నాడంటే అక్కడ సమాజంలో ఒక ఆఫీసులో ఇలువేస్తారు. ఆ ఇలువ కోసం అబద్ధాలు ఆడుతున్నారు. భర్త అయితే వెళ్తాడు, డ్యూటీకి వెళ్తాడు. మీ ఆవిడ బాగుంది, మీ ఆవిడ గారు మీరు అంతా బాగుంటారు, హ్యాపీ అని అంతే. మా ఆవిడ చాలా మంచిదండి, ఆమె లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను? ఆమె మన బట్టలు కొన్నాను మొన్న. ఆవిడంటే ఏంటి నా ప్రాణం అండి, మేము ఎప్పుడు బాగానే ఉంటాం అంటాడు ఆడు. ఎందుకంటే అక్కడ వాల్యూ పోద్ది, భార్య లేదు ఏం లేదు, సింగర్గా వస్తున్నాడు ఆయన. ఎప్పుడైనాను ఒక భార్యకి భర్త లేకపోతే ఇలువ ఉండదు, భర్తకి భార్య లేకపోతే ఇలువ ఉండదు. భార్యకి ఆడవానికి భర్త ఉంటేనే ఇలువ, రాజు కిరీటం ఉంటేనే ఇలువ, లేకపోతే లేదు. ఒక రాజుకి కిరీటం ఉంటేనే రాజు అని ఇలువ. భార్యకి భర్త ఉంటేనే భార్యకి విలువ. ఈ ఇలువ లేనప్పుడు మాత్రం మంచులు గొప్పలు చెప్తే ఎందుకు 10 మంది సీప్ అయిపోతారు. సమాజంలో గౌరవం వస్తుంది భార్య భర్తలు కలిసి ఉంటేనే సంగతి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ని చెప్పుకుంటారు. అలాగా చెప్పుకొని బతికేత సంతోషంగాను, ఎవరికైనా సంబంధాలే ఉండవు కానీ చెప్పుకోవచ్చు. కానీ కలిసి ఉన్నప్పుడు ఫస్ట్లో మాత్రం అభిమానిగా ఉన్నప్పుడు మాత్రం ఎవరి పనులు చెడు పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. గొడవలు వచ్చి ఇడిపోయే వరకు, రోడ్డు ఎక్కిపోయే వరకు, కోర్టుకి ఎక్కేస్తారు, అన్నీ అయిపోతాయి. అప్పుడు విడిపోయి ఎక్కడ ఆఫీసులోనో నా భర్త మంచోడు, మా భార్య మంచిది అని చెప్పుకొని తిరిగిపోతుంటారు. అది కానీ అదే ముందే ప్రేమిస్తే ప్రభువు చెప్పినట్లు నటించుకున్నా. కాబట్టి ప్రేమ కలిగి జీవించండి. థ్యాంక్ యూ.